హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రోజులాగే ఈ రోజు కూడా మీకు ఒక మంచి కథ తీసుకొచ్చాను. లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పొద్దున మొదలైన వర్షం సాయంత్రమైనా కురుస్తూనే ఉంది. రోజు తన కోసం వచ్చే ఆటో రిక్షా ఎందుకు రాకపోయేసరికి నడక ప్రారంభించింది అఖిల. 14 ఏళ్ళు ఉంటాయి ఆమెకు. 10వ తరగతి చదువుతోంది. తెల్లగా, పొడువుగా, అందంగా ఉంటుంది. ఆ వేళప్పుడు స్కూల్ బ్యాగ్ తో సిటీ బస్ ఎక్కడం చాలా కష్టం. మధ్యలో ఖాళీ ఆటో ఏదైనా వస్తే ఎక్కేద్దాం అనుకుంది. కొంత దూరం వెళ్లేసరికి ట్రక్ ఒకటి వచ్చి ఆమె పక్కన ఆగింది. ఏ అక్కి రా అన్న పిలుపు వినిపించి ట్రక్ లోకి చూసింది అఖిల. ఎదురు సీట్లో క్లాస్మేట్ జయ కనిపించింది. అఖిల వయసే ఉంటుంది ఆమెకి. ఆ రోజు ఎందుకో బడికి రాలేదు. ఆ ట్రక్ ఆమె తండ్రిదే. అతనే డ్రైవ్ చేస్తున్నాడు. వద్దే జయ, నేను నడిచి వెళ్ళిపోతాను అంది అఖిల మొహమాటంగా. వర్షంలో తడిసి ముద్దైపోతూ ఎక్కనంటావేంటి, ఎక్కు అన్నాడతను. అవునే, మీ ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోతాం రా అని పట్టింది జయ. రాజయ్య సైగ చేయడంతో జయ పక్కనున్న హెల్పర్ దిగి వెనక్కి వెళ్ళిపోయాడు. సంశయిస్తూనే ఎక్కింది అఖిల. జయ పక్కనున్న కిటికీ దగ్గర కూర్చుంది. తలుపు సరిగా పడలేదంటూ రాజయ్య వంగి మూస్తుంటే బలిష్టమైన అతని చెయ్యి అఖిల వక్షాన్ని తాకింది. అది యాదృశ్చికము లేక అతను కావాలనే తాకాడు బోధపడక బిత్తరపోయి అతని మొహంలోకి చూసినాము. ఓ అక్కి, నేను స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్ లో కబడ్డీ చేరుతున్నాను, నువ్వు చేరతావా అని అడిగింది జయ. నీకు ఖోఖో అంటే ఇష్టం కదే, బాగా ఆడతావు కూడా. స్పెషల్ కోచింగ్ తీసుకుంటే నేషనల్ వరకు వెళ్ళొచ్చును. స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్ అనగానే ఆ మధ్య సంగతులన్నీ గుర్తొచ్చాయి అఖిలకి. ట్రైనింగ్ పేరుతో కోచ్లు కొందరు ఆడపిల్లలతో ఆడుకోవడం, అసభ్యకరంగా ప్రవర్తించడము, అత్యాచారానికి సైతం పూనుకోవడం వంటి వాటి గురించి బాధితురాళ్ళు కొందరు చెప్తుంటే టీవీలో చూసింది అఖిల. అదే మాట అంటే జయ నవ్వేసింది. నువ్వు బేలవని తెలుసు కానీ మరీ ఇంత పిరికిదాని అనుకోలేదే. అక్కి, కోచింగ్ తీసుకునేది మనం ఒక్కరమే కాదు, మనలాంటి అమ్మాయిలు ఇంకా ఉంటారు. కోచ్లు అందరూ చెడ్డవాళ్లే అనుకుంటే ఎలా? అయినా ఎవడైనా మన జోలికి వస్తే తిరగబడి 4 పీకకపోతే మనం స్పోర్ట్స్ గర్ల్స్ ఎలా అవుతాము అంది. ఏమో బాబు, నాకంత ధైర్య సాహసాలు లేవు. మన పీటీ సార్ని చూస్తేనే భయం నాకు అని భయంతో గుండెలపైన చేయిలు వేసుకుంది అఖిల. జయ నవ్వేసింది. ఆ ఆదివారం జయ పుట్టినరోజు. రాత్రికి ఇంటి దగ్గర పార్టీ ఇస్తున్నట్టు, తమ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నట్టు చెప్పింది జయ. తప్పక రావాల్సిందిగా అఖిలను మరీ చెప్పింది. అఖిల తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి, తల్లి కస్తూరి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. అఖిల వారికి ఏకైక సంతానం. ప్రస్తుతం అఖిల తండ్రి ఊళ్ళో లేడు. ఎక్కడో పట్టిన తుఫాను కారణంగా 2 రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. సాయంత్రానికి తుఫాను ఎక్కడో తీరం దాటుతోందని, దాని ప్రభావంతో రాత్రికి వాతావరణం మరింత బీభత్సంగా మారే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. జయ ఇల్లు ఊరు చివర్లో ఉంది. ఆ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందలేదు. మార్గం కూడా సరిగ్గా ఉండదు. కాంట్రాక్టర్ వేసిన మట్టి బాట ఉన్నా గట్టిగా వర్షం కురిస్తే కరిగిపోతుంది. చవగ్గా వాయిదాల పద్ధతిలో వస్తుందని 2 ఏళ్ల క్రితం అక్కడ 2 పడకల గది ఇండిపెండెంట్ హౌస్ ఒకటి తీసుకున్నాడు రాజయ్య. 5 ఏళ్ల క్రితం జయ తల్లి మరణించడంతో మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. పొరుగు రాష్ట్రాలకి లోడ్ వేసుకుని వెళ్ళొస్తుంటాడు. రాత్రి వేళ ఆ వాతావరణంలో జయ ఇంటికి వెళ్లడం అంటే సాహసంతో కూడిన పననే చెప్పాలి. జయ పుట్టినరోజు పార్టీ కాబట్టి అఖిల తప్పనిసరిగా వెళ్లాలని పట్టుపట్టింది. ఇక కస్తూరి ఒప్పుకోక తప్పలేదు. ఆటో వాళ్ళు ఎవ్వరూ రానడంతో కస్తూరి తన స్కూటీ మీదే తీసుకెళ్లక తప్పలేదు. ఎలాగో అవస్థపడి జయ ఇంటికి చేరుకునేసరికి తడిసిపోయారు ఇద్దరు. అయ్యో ఆంటీ, బాగా తడిసిపోయారు, లోపలికి వచ్చి బట్టలు మార్చుకోండి అంది జయ నొచ్చుకుంటూ. పర్లేదమ్మా అని నవ్వేసి పార్టీ అయిపోయిన వెంటనే ఫోన్ చేయి వస్తాను అని కూతురుతో చెప్పి వెళ్లిపోయింది కస్తూరి. స్నేహితురాల్ని తన గదిలోకి తీసుకెళ్లింది జయ. 12 ఇచ్చి తన తల తుడుచుకొని బట్టలు మార్చుకోమంది. కూడా తెచ్చుకున్న పార్టీ వేర్ని తొడుక్కుంటూ మన వాళ్ళెవరూ రాలేదా అని అడిగింది అఖిల. తాను తప్ప ఇంకెవరూ కనిపించకపోయేసరికి. వర్షం కదా అని జయ నసుగుతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఆమె పిన్ని, ఈ వాతావరణంలో ఎవరొస్తారులే అని ఎవరిని పిలవద్దన్నారు ఆయన. మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, అందుకే నిన్నొక్కదాన్నే పిలిచారు అంది. ఈ సంగతి ఎరుగుంటే అనవసరంగా అమ్మను అవస్థ పెట్టేదాన్నే కాదు కదా అని మనసులో అనుకుంది అఖిల.
జయ కేక్ కట్ చేసింది. కేక్ పీస్ ని ఒకరికొకరు తినిపించుకున్నారు. అఖిల ఇచ్చిన గిఫ్ట్ ని చూసి సంబరపడిపోతూ థ్యాంక్స్ చెప్పింది జయ. వాతావరణ శాఖ వాళ్ళు చెప్పినట్లే వర్షం కుండపోతలుగా దిగింది. ఉరుములు మెరుపులే కాకుండా ఉండుండి పిడుగులు కూడా పడుతున్నాయి. ఆ శబ్దాలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. స్నేహితురాళ్ళు భోజనానికి కూడా కూర్చున్నారు. మీరు కూర్చోండి ఆంటీ అని అఖిల అనడంతో, మీరు తినండమ్మా, అంకులు నేను తర్వాత కూర్చుంటాం అంది జయాపిన్ని. స్నేహితురాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ నెమ్మదిగా తినేశారు. కాసేపట్లో రాజయ్య కూడా రావడంతో ఆవిడ తమ ఇద్దరికీ వడ్డించి మళ్లీ ప్లేట్ లో భోజనం పెట్టి తీసుకువెళ్లి హెల్పర్ జగ్గయ్యకు ఇచ్చి వచ్చింది. రాజయ్య త్రాగి ఉన్నాడు. అంతవరకు గేరేజ్ లో జగ్గుతో కలిసి డ్రింక్ చేశాడు. సారా వాసన అఖిల కడుపులో తిప్పేసింది. ఆ వాసన భరించలేక త్వరగా అక్కడి నుండి లేవాలని వేగంగా భోంచేసేసింది. అది చూసి, దీనమ్మ వర్షం తగ్గడానికి చాలా టైం పడుతుంది గాని నువ్వు నెమ్మదిగా తినమ్మా అన్నాడు రాజయ్య. కాసేపు ఆగి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా అన్నాడు మళ్ళీ. ఎలా స్పందించాలో తెలియలేదు అఖిలకి. రాజయ్య చూపులు తన మీదే ఉన్నాయని ఆమె గమనిస్తూనే ఉంది. మా క్లాస్ లోని అబ్బాయిలందరికీ అఖిలే అందంగా ఉంటుంది అంది జయ నవ్వుతూ. డిన్నర్ ముగిసేసరికి వాతావరణం మరింత బీభత్సంగా మారింది. అమ్మ ఎలా వస్తుందో అంటూ బెంబేలు పడింది అఖిల. నేను తీసుకెళ్లి దింపుతాలే, భయపడకు అన్నాడు రాజయ్య. 45 ఏళ్లు ఉంటాయి అతనికి. మనిషి ఎత్తరి, నల్లగా, దృఢంగా ఉంటాడు. అతన్ని చూస్తేనే భయం అఖిలకు. అటువంటిది అతను ఇప్పుడు త్రాగి ఉన్నాడు. ఆ వేళప్పుడు అతనితో ట్రక్ లో వెళ్లడం ఇష్టం లేదు ఆమెకు. పర్వాలేదు అంకుల్, మమ్మీ వచ్చాకే వెళ్తాను అంది. ఈ వాతావరణంలో మీ అమ్మగారు ఎలా వస్తారమ్మా, మీ అంకుల్ తీసుకెళ్తారులే అంది జయాపిన్ని. వర్షం తగ్గకపోతే ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతాను ఆంటీ అంది అఖిల. అవును పిన్ని, ఈ రాత్రికి నా గదిలోనే పడుకుంటుంది అంది జయ హుషారుగా. నోరు మూసుకొని నీ గదిలోకి వెళ్ళు అంటూ గట్టిగా కసిరాడు రాజయ్య. జయకు తండ్రి అంటే భయం, తాగి ఉంటే ఇంకా భయం. గదిలోకి పరిగెత్తింది. రాజయ్య బయట గిరి పెట్టేశాడు. అఖిల ఆశ్చర్యపోయింది. తల్లికి ఫోన్ చేద్దామంటే సెల్ ఫోన్ ఇస్తే చదువు పాడవుతుందని కొనలేదు తల్లిదండ్రులు. దాని అవసరం ఇప్పుడు ఎంతైనా కనిపించింది ఆ పిల్లకి. మమ్మీకి ఓసారి ఫోన్ చేయండి అంకుల్, తను బయలుదేరుతుందేమో అంది బెరుకుగా. అవసరం లేదు అనేసి హెల్పర్ ని పేరు పెట్టి పిలిచాడు రాజయ్య. బయలుదేరకపోయేసరికి సెల్ ఫోన్ తీసి వాడికి ఫోన్ చేశాడు. వాడు ఫోన్ ఎత్తగానే, తిని తొందరగా రాయేదో నా కూడా, బండి బయటికి తీ అంటూ అరిచాడు. అఖిల మధ్యలో ఏవో భయాలన్నీ ఉన్నాయి. ప్లీజ్ అంకుల్, ఉరుములు మెరుపులు అంటే నాకు చాలా భయం, నేను ఎప్పుడూ బయటికి రాను అంది ప్రాధేయపడుతూ. ఆమె ఏదో ప్రమాదం జరుగుతుంది అనుకుంటుంది. బయట నుండి ట్రక్ స్టార్ట్ చేసిన శబ్దం వినిపించింది. రా వెళ్దాం అంటూ అఖిల చేయి పట్టుకున్నాడు రాజయ్య తూలుతూనే. హఠాత్తుగా భయం వేసింది అఖిలకి. చటుక్కున చేయి విడిపించుకొని మెరుపులా అతని చేతిలో ఫోన్ లాగేసుకుంది. హలో అంటూ ఉన్న వాష్రూమ్ లోకి పరిగెత్తి లోపలికి ఎడిపెట్టేసుకుంది. ఊహించని ఆమె చర్యకు రాజయ్య షాక్ అయ్యాడు. వాష్రూమ్ తలుపును దబదబా బాదుతూ, ఓయ్ పిల్ల బయటకు రా అంటూ అరిచాడు. ఆన్సర్ చేయలేదామా. సెల్ ఫోన్ లో తల్లికి ఫోన్ చేసింది. లైన్ కలవలేదు. వర్షం మూలంగా లైన్లన్నీ పాడైపోయాయేమో అని భయం వేసింది. అయినా విడవకుండా ప్రయత్నిస్తూనే ఉంది. ఎట్టకేలకు ఫోన్ రింగ్ అయింది. తల్లి ఇంతకు తీయకపోవడంతో, అమ్మా ప్లీజ్ త్వరగా తీ అంటూ మనసులోనే అర్థించుకుంది. అటువైపు తల్లి గొంతు వినగానే బోరున ఏడ్చేసింది. కస్తూరి కంగారు పడి, అక్కి ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. వెంటనే తానున్న పరిస్థితిని వివరించింది అఖిల. కస్తూరి భయపడింది. నువ్వేమీ కంగారు పడకు చిట్టి తల్లి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, నేను వచ్చేంత వరకు నువ్వు వాష్రూమ్ నుంచి బయటకు రావద్దు అని ఫోన్ పెట్టేసింది. తల్లితో మాట్లాడాక మనసుకు కొంత ఊరటకు చేకూరింది అఖిలకి. సైలెంట్ గా గోడకు జారుకొని పడిపోయింది. బయట నుండి రాజయ్య కోపంగా అరుస్తూ తలుపు బాదుతూనే ఉన్నాడు. మర్యాదగా బయటకు రాకపోతే తలుపు పగలగొట్టి తానే లోపలికి వస్తానంటూ బెదిరించాడు. బయటి వాతావరణాన్ని లెక్క చేయకుండా రెయిన్ కోట్ తొడుక్కొని స్కూటర్ మీద బయలుదేరింది కస్తూరి. బయలుదేరుతూ ఎక్కడికో హడావిడిగా ఫోన్ చేసింది. మధ్యలో 2-3 చోట్ల బండి స్కిడ్ అయి పడిపోవడంతో కాళ్లకు చేతులకు దెబ్బలు తగిలాయి. హెల్మెట్ తలను కాపాడింది. డ్రెస్ మట్టు కొట్టుకుపోయింది. అయినా పట్టుదలతో ముందుకు సాగిందామె. కూతురు ఏదో ఆపదలో ఉందన్న ఆలోచనే ఆమెకి ప్రతి క్షణం గుర్తొస్తుంది. జయ ఇంటికి చేరుకునేసరికి ముద్దైపోయిందామె. ఇంటి ముందు ట్రక్ ఆగి ఉంది. దాని ఇంజన్ రన్ అవుతుంది. వీల్ ముందు కూర్చున్న జగ్గు ఆమెను గమనించలేదు. తెరిచి ఉన్న గేట్ గుండా లోపలికి ప్రవేశించింది కస్తూరి.
మూసున్న వీధి తలుపులను గట్టిగా కొట్టింది. జవాబివ్వలేదు. ఇంటి చుట్టూ చూసింది. ఓ పక్క కిటికీ తెరిచి ఉంది. లోపల లైట్ వెలుగుతున్నా ఎవరూ కనిపించలేదు. వీధి గుమ్మం వద్దకు తిరిగి వచ్చింది. సెల్ తీసి కూతురికి ఫోన్ చేసింది. అఖిల వాష్రూమ్ లో సురక్షితంగా ఉన్నట్టు తెలుసుకుని తేలికగా ఊపిరి పీల్చుకుంది. గది బయట నుండి రాజయ్య అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. వాటికి తోడు ఉరుములు మెరుపులు మరింత భయపెడుతున్నాయి. తల్లి వచ్చిందనేసరికి అఖిలకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఎంతో తెగింపు వచ్చేసింది. హఠాత్తుగా వాష్రూమ్ తలుపులు తెచ్చుకుని బయటికి వచ్చింది. రాజయ్య ఒక్కడే ఉన్నాడు. మెరుపులా గుమ్మం వైపు పరిగెడుతున్న అఖిలను చూసి ఏయ్ ఆగు అంటూ పట్టుకోబోయాడు. అతన్ని 2 చేతులను త్రోసేసింది. వెలికిల్లా పడిపోయాడు రాజయ్య. బాణంలా వీధి గుమ్మం వైపు దూసుకుపోయింది. తలుపు గొల్లెం తీసింది. గుమ్మంలో తల్లి కనపడగానే కౌగిలించుకుండిపోయింది. పైకి లేచిన రాజయ్య కేకులు పెడుతూ వారి వెనుక పరిగెత్తాడు. జగ్గుని పిలిచాడు. ట్రక్ సీట్ లో జగ్గు గురక పెడుతూ ఉన్నాడు. తల్లి కూతుర్లు స్కూటర్ వైపు పరిగెత్తారు. తడిచి ముద్దవడంతో ఓ పట్టాన స్టార్ట్ అవ్వలేదు ఆ స్కూటర్. అంతలో రాజయ్య వచ్చి స్కూటర్ కి అడ్డుగా నిల్చున్నాడు. భయంతో తల్లి కంటుకుపోయింది అఖిల. అంతలోనే సైరన్ రోగించుకుంటూ పోలీస్ జీప్ అక్కడికి వచ్చింది. వారిని చూసి పారిపోబోయిన రాజయ్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అది తలుపులకు పెట్టిన గొలుసులను తీసేశారు పోలీసులు. దాంతో జయ ఆమె పిన్ని బయటికి వచ్చారు. చూసి ఆశ్చర్యపోయారు. మీరు వెంటనే మాకు ఫోన్ చేయడం మంచిదైంది మేడం. వీన్ని నిర్భయ చట్టం కింద బుక్ చేసి జీవితంలో మళ్లీ బయటికి తిరిగి రాకుండా చేస్తాను అన్నాడు ఎస్ఐ కస్తూరితో. ఎస్ఐ పలుకులతో జయ ఆమె పిన్ని భయపడ్డారు. ఈ రోజు అతిగా తాగడం వల్ల అలా ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాడు, కానీ నా భర్త అలాంటి వాడు కాదు మేడం. అతను జైలుకు వెళ్తే మా కుటుంబం వేదన పడుతుంది అంటూ ఏడుస్తూ కస్తూరి చేతులు పట్టుకుంది జయ పిన్ని. ప్లీజ్ ఆంటీ, నాన్న ప్రవర్తనకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. దయచేసి వదిలేయండి అంది జయ కన్నీళ్లు పెట్టుకుంటూ. కస్తూరి మాట్లాడట్లేదు. జయ స్నేహితురాల్ని పట్టుకొని అక్కి మా నాన్నను క్షమించవే, కేసు పెట్టొద్దని మీ మమ్మీకి చెప్పవే అంటూ బోరుమంది. అఖిల అయోమయంగా తల్లి వంక చూసింది. పోలీసులు వడ్డింపుతో మత్తు దిగిన రాజయ్య కస్తూరి కాళ్లపైన పడి నన్ను క్షమించు మేడం, ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను అంటూ ప్రాధేయపడ్డాడు. జయను ఆమె పిన్నిని చూస్తుంటే కస్తూరికి ఎలాగో అయిపోయింది. ఆమె మదిలో ఆలోచనలు రేగాయి. రాజయ్య దుశ్చర్య ఫలితం అతని కుటుంబం మీద పడుతుంది. జయ మంచి పిల్ల, పైగా ఆ సంఘటన బయటకు పోతే తామే అల్లరి పడతారు. ఇన్స్పెక్టర్ గారు, సమయానికి వచ్చి మమ్మల్ని ఆదుకున్నందుకు కృతజ్ఞతలు. తాగడం మనిషికి ఏదైనా ప్రేరేపిస్తుంది. ఈసారి ఇతన్ని హెచ్చరించి వదిలేయండి అంది కస్తూరి. నో మేడం, ఇలాంటి వాళ్ళపైన జాలి చూపకూడదు. రేపు మరోసారి మరొకరిని వేధించక మానడు వీడు అన్నాడు ఎస్ఐ. లేదండి, కేసులు కోర్టులు అంటూ చిన్నపిల్లలను ఎక్స్పోజ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు, అర్థం చేసుకోండి అంటూ కస్తూరి పట్టుపట్టడంతో అయిష్టంగానే ఒప్పుకున్నాడు ఎస్ఐ. జయ ఆమె పిన్ని కృతజ్ఞతతో కస్తూరికి చేతులెత్తి నమస్కరించారు. 2 రోజులు వీడిని లాకప్ లో ఉంచి దంచి పంపిస్తామన్నాడు ఎస్ఐ. ఆ రాత్రి తల్లి కూతుర్లకు కంటిపైన కొనుకు లేదు. ఎంతటి ప్రమాదం తప్పిందో తలుచుకుంటేనే కస్తూరి గుండె గుబేలు మంది. ఆ విషయం భర్తకు తెలియనివ్వకూడదని నిశ్చయించుకుంది. ఏడుస్తున్న కూతుర్ని సముదాయిస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత జయాతో మాట్లాడడం మానేసింది అఖిల. 10th పరీక్షలు కాగానే కూతుర్ని తన అక్కగారింటికి పంపించేసింది కస్తూరి. ఫలితాలు వచ్చాక పెద్దమ్మ గారి ఊర్లోనే జూనియర్ కాలేజ్ లో చేర్చింది అఖిలని. ఏడాది తర్వాత ఓ రోజున టీవీలో కనిపించిన ఆ వార్త అఖిలను ఆకట్టుకుంది. ఓ స్నేహితురాలు ఇంట్లో పార్టీకి వెళ్లి రాత్రి 10 గంటలకు స్కూటీ పైన ఒంటరిగా వస్తున్న ఓ 16 ఏళ్ల అమ్మాయిని ఓ ట్రక్ డ్రైవర్ అతని హెల్పర్ కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపించారు. తమను గుర్తుపట్టుతుందని భయంతో ఆమెను చంపేశారు. పోలీసులు సీసీ కెమెరాల సాయంతో నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. మీడియా ముందు ప్రవేశపెట్టబడ్డ జయ తండ్రి రాజయ్య హెల్పర్ జగ్గులను చూసి ఉలిక్కి పడింది అఖిల. తరచూ అటువంటి దుండగులను గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. తమ ఊళ్ళో జరిగిన ఆ సంఘటన ఆమె మదిని విపరీతంగా కలిచివేసింది. జయ పుట్టినరోజు నాడు జరిగిందంతా గుర్తొచ్చింది అఖిలకి. జయ జ్ఞాపకం రావడంతో పాపం ఈ పరిమాణాన్ని అది ఎలా తట్టుకుంటుందో అనుకుంటూనే జాలి వేసింది. వెంటనే వెళ్లి స్నేహితురాలిని ఓదార్చాలనిపించింది. పెద్దమ్మకు ఏదో సాకు చెప్పి ఇంటికి బయలుదేరింది. జయ పిన్ని అఖిలను చూడగానే కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె చెప్పిన సమాచారం ఆ పిల్లను విభ్రాంతికి గురి చేసింది. తండ్రి కిరాతకాన్ని కలిగిన అవమానాన్ని తట్టుకోలేక జయ ఆత్మహత్య చేసుకుంది. అఖిల వెక్కి వెక్కి ఏడ్చింది.
ఆమె మెదడులో ఆలోచనలు సుళ్ళు తిరిగాయి. ఈ సమాజానికి ఏమవుతుంది, ఎక్కడికి పోతుంది? పసిపాపలను, వృద్ధులను సైతం వదలని కామాంధులు విచ్చలవిడిగా తిరగడానికి నేటి సమాజంలో ఆడపిల్లలుగా పుట్టడమే శాపమా అని చాలా బాధపడింది. కొద్ది రోజులు అలాగే గడిచిపోయింది. అఖిల కూడా అంతా మర్చిపోయింది. జయ పిన్ని మాత్రం అవే తలుచుకుంటూ ఏడ్చుకుంటూ జీవితాన్ని గడిపేస్తుంది. రాజయ్య జైల్లో కటిక కష్టాలు అనుభవిస్తున్నాడు. ఒకరోజు రాజయ్య జైల్లో నిద్రపోతూ ఉన్నాడు. మధ్యలో మేకో వచ్చి నీళ్లు తాగాడు. ఏవో శబ్దాలు వినిపించడం మొదలుపెట్టాయి. రాజయ్య చాలా కంగారు పడ్డాడు. పక్కనున్న జగ్గుని లేపాడు. జగ్గు ఏమీ వినిపించట్లేదు అని చెప్పాడు. మళ్ళీ సరేలే, ఇది అంతా నా భ్రమే అనుకొని రాజయ్య మళ్ళీ పడుకున్నాడు. కానీ ఏవో శబ్దాలు వినిపించాయి. సడన్ గా లేచి చూశాడు. ఎదురు బల్లపైన జయ కూర్చొని, ఎందుకు నాన్న ఇలా చేశావు అని అడుగుతోంది. కంగారు పడ్డ రాజయ్య కళ్ళు నిములుకుంటూ మళ్ళీ ఒకసారి చూశాడు. జయ కనిపించలేదు. అలానే భయపడుకుంటూ పడుకున్నాడు. కొద్దిసేపటికి రాజయ్య భయపడుతూ నిద్రలోకి జారుకున్నాడు. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక ఎందుకో రాజయ్య మీద ఉన్న బరువు కొద్ది కొద్దిగా పెరగసాగింది. ఏంటా అని కళ్ళు తెరిచి చూస్తే రాజయ్యపై జయ కూర్చొని తన గొంతు పట్టుకొని ఉంది. రాజయ్య షాక్ అయ్యాడు. జయ, ఏం చేస్తున్నావు అని సీరియస్ గా అన్నాడు. జయ చనిపోయిన విషయం రాజయ్యకు తెలియదు. జయ, ఎందుకు నాన్న ఇలా చేశావు, ఎందుకు ఇలా చేశావు అని గట్టిగా గొంతు పట్టుకుంది. రాజయ్య అరుపులకి జగ్గు ఒక్కసారిగా నిద్రలేచాడు. నిద్రలేచి చూడగానే రాజయ్య ఎందుకో ఎవరో గొంతు పట్టి నలుపుతున్నట్టు అరుస్తూ అలా ఊపిరి వదిలేస్తున్నాడు. జగ్గు అదంతా చూసి భయపడ్డాడు. జయ ఒక్కసారిగా జగ్గు వైపు తిరిగి జగ్గు తలని ఒక్కసారిగా గోడకి కొట్టేసింది. తల ముక్కలైపోయింది. రక్తం ఏరులుగా పారింది. ఏం జరిగిందో అర్థం కాలేదు అక్కడున్న పోలీసులకి. కానీ రాజయ్య, జగ్గు మాత్రం వాళ్ళ ఊపిరి వదిలేశారు.